ఇది నా జీవితంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే రోజు. ఒంటరిగా ఒక కొత్త నగరంలో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అనుభూతులుంటాయో ఊహించగలరా? ఇంత పెద్ద న్యూయార్క్ నగరంలో ఒంటరిగా తిరుగుతూ తన ధైర్య సాహసాలను చూపిస్తున్న తెలుగింటి ఆడపడుచుకి మీరిచ్చే ప్రోత్సాహం ఒక్క లైక్. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ వంతు సపోర్ట్ని చూపించండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నాకు ఎదురైన అనుభూతులను మీతో పంచుకుంటాను. ఈరోజు నేను న్యూజెర్సీ నుండి న్యూయార్క్ ఒంటరిగా వచ్చాను. మొదటిసారి ఇలాంటి పెద్ద నగరానికి రావడం, అది కూడా ఒంటరిగా రావడం నిజంగా చాలా ఆతృతతో పాటు కొంచెం భయం కూడా కలిగించింది. న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచి నా మనస్సు రకరకాల భావాలతో నిండిపోయింది. చుట్టూ ఉన్న జనసందోహం, ఆ ఊరికి తగిన ఉత్సాహం నాకు నమ్మకాన్ని ఇచ్చినా, నాలో ఉన్న భయం నా బ్యాగ్ను ముందుకు పట్టుకొని నడుస్తూ అందరినీ అనుమానంగా చూసేలా చేసింది. ముందుగా నేను ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాను. ఇది నా ఫేవరెట్ షో. ఈ షోలోని పాత్రలు నాకు అనేక విషయాలు నేర్పించాయి. అవసరమైనప్పుడు ఎలా స్పందించాలో, జీవితంలో ఆశించని పరిస్థితులు ఎలా స్వీకరించాలో, అంతేకాకుండా జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని, సంతోషం కావచ్చు, కోపం కావచ్చు, వాటిని ఎలా యాక్సెప్ట్ చేసి ఆనందించాలో ఈ షో నాకు నేర్పించింది. ఇప్పుడు ఆ సెట్స్ చూడడానికి వెళ్ళడం, ఈ అవకాశం నాకు దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ షో శ్రీలీలకి ఎంతో ఇష్టమైన షో. సో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక పైన కార్డ్స్లో పెట్టిన వీడియోని క్లిక్ చేయండి. మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ట్రామ్ కార్ అనుభవం, దీని గురించి చెప్పుకోవాలంటే ఒక్కో అడుగు నా భయానికి, ఒక్కో అడుగు నా ధైర్యానికి. ఈ ట్రామ్ కార్ ప్రయాణం నా జీవితాన్ని మార్చిన క్షణాల కథ మీరు తెలుసుకోండి. పర్వతాలు ఎక్కడం, ఏరోప్లేన్లో ప్రయాణించడం, జిప్ లైనింగ్ చేయడం వంటి అడ్వెంచర్ కార్యకలాపాల మీద నాకు ఎంతో ఆసక్తి ఉండేది. మున్ముందు స్కై డైవింగ్ కూడా చేయాలనేది నా కల. కానీ ఈ ట్రామ్ కార్లో ఒంటరిగా అడుగుపెట్టినప్పుడే నా భయం మొదలైంది. ఇది మధ్యలో విరిగిపోతే, ఇందులో నాకు ఏమైనా అయితే నా కుటుంబం ఏమైపోతుంది అంటూ ఎన్నో అనుమానాలు నాకు ఎదురయ్యాయి. కానీ నా అంతరాత్మ నాకు ధైర్యం చెప్పింది. ఇది ఒక్కసారి ప్రయత్నించు అని వినపడ్డ ఆ మాట నన్ను ధైర్యంగా ముందడుగు వేసేలా చేసింది. ట్రామ్ కార్ పై నుండి నగరాన్ని చూస్తూ, ఆ అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ నేను తీసుకున్న ఈ నిర్ణయం నేను గర్వపడేలా చేసింది. ఈ ప్రయాణం నాకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పింది. భయం అంటే మనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్చుకోవడం. ఈ న్యూయార్క్ ట్రామ్ కార్ నాకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. ఇలాంటి ఇంకా ఎన్నో నా ట్రిప్స్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో సాహసాలతో నిండిన ఈ రోజును నేను ఒక స్వీట్ ట్రీట్తో ముగించాలి అనుకున్నాను. అందుకోసం నేను న్యూయార్క్ స్పెషల్ చీజ్ కేక్ తినడానికి ఒక ఫేమస్ బేకరీకి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా రకాల చీజ్ కేక్స్ ఉన్నాయి. నేనైతే క్లాసిక్ది తీసుకున్నాను. దీని రుచి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నా ఈరోజు ముగించడానికి ఇదే పర్ఫెక్ట్ ట్రీట్ లాగా నాకు అనిపించింది. ఇలా ఓ బిజీ సిటీలో ఒకరోజు గడిపిన నా అనుభవం చూశారు కదా. ఈ ప్రయాణం నాకు ఎంతో కొత్త ఆనందాన్ని ఇచ్చింది. నా అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక తమకంటూ జీవితం ఉండదు, తమకంటూ ఆస్వాదించడానికి ఉండదు అని అనుకునే మహిళలందరికీ నేను స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాను. పెళ్ళి అయినప్పటికీ సొంతంగా మనం కూడా ఎన్నో సాధించవచ్చు, ఎన్నో చేయొచ్చు అనే విషయాలను నిరూపించాలి అనేదే నా ధ్యేయం. కాబట్టి అలా అనుకునే, సాధించాలి అనుకునే ఆడవాళ్ళందరికీ కూడా ఈ వీడియోలను షేర్ చేయండి. మీరు కూడా ఎంతో సాధించవచ్చు అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.